హలో గైస్, మీలో ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే వీలైనంత త్వరగా మీరు కూడా జాబ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇందులో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ చూసుకుంటే మీరు ఇంటర్ నుంచి గ్రాడ్యుయేట్ ఏది కంప్లీట్ చేసినా సరే మీకు ఇందులో జాబ్స్ అయితే దొరుకుతాయన్నమాట. సో మీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ అయితే ఇందులో దొరుకుతాయి. సో మీరు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు పర్సనల్ ల్యాప్టాప్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో పర్సనల్ ల్యాప్టాప్తో పాటు వైఫై అనేది వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు జాబ్ అనేది వచ్చింటుంది కదా, ఆ లొకేషన్లోకి వెళ్ళి మీరు వర్క్ చేసుకుంటారు ఆఫీస్లోనే. సో ఇదంతా కూడా మీరు జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ని సబ్మిట్ చేశాక ఆటోమేటిక్గా హెచ్ఆర్ అయితే మీతో కనెక్ట్ అవుతారు. సో నేను ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఏముంటాయని కూడా క్లియర్గా చూపిస్తాను. సో మీరు అప్లికేషన్ ఫామ్ కోసము ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సింపుల్గా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేశారంటే ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్సే ఉంటాయి, మీ నేము, మీ ఎడ్యుకేషను, సో ఈ విధంగా మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా, సో ఇవంతా డీటెయిల్స్ ఉంటాయి. వన్స్ మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేశాక ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి జస్ట్ ఫామ్ సబ్మిట్ చేశారంటే హెచ్ఆర్ మీతో కాంటాక్ట్ అవుతారనమాట. సో హెచ్ఆర్ఏ మీతో కాంటాక్ట్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఆ ఇంటర్వ్యూని మీరు ఎలా క్రాక్ చేయొచ్చు, ఆ ఇంటర్వ్యూ కూడా మనకు ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా, సో ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఈవెన్ మనకు చాలా సపోర్ట్గా అయితే ఉంటారనమాట. అంటే ఖచ్చితంగా మనం ఒకవేళ ఇంటర్వ్యూ ఉన్నది అంటే ఇంటర్వ్యూని కూడా క్రాక్ చేసే లాగా మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. సో ఆ ప్యాకేజెస్ ఇవంతా కూడా ఉంటాయి. సో మనకు జాబ్స్ అనేది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ ఇలా. సో ఆ పెద్ద పెద్ద కంపెనీస్లో నుంచి 100% జెన్యూన్ ఉన్న జాబ్స్ని అయితే వీళ్ళు పిక్ చేసి పెట్టుకుంటారు. సో అలాంటి వాటికే మనల్ని ట్రైన్ చేసి వాటికి మనల్ని అయితే పుష్ చేస్తారనమాట. అంటే ఆ జాబ్స్కి మనల్ని అలాట్ చేస్తారు. సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేసి హెచ్ఆర్ఏ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఒక జాబ్లోకి మనల్ని పంపించుంటారు కదా, అంటే ఒక జాబ్లోకి మీరు జాయిన్ అయి ఉంటారు. సో ఒకవేళ మీరు ఆ జాబ్ని చేయలేక లేకపోతే వాళ్ళే మిమ్మల్ని ఏదైనా తీసేసినా కూడా మీకు 3 months వరకు అయితే వీళ్ళు వెంటనే వేరే జాబ్లోకి కూడా పుష్ చేయడానికి చాలా ట్రై చేసి ఖచ్చితంగా వేరే జాబ్లోకి అయితే మూవ్ చేస్తారనమాట. అంటే ఈ విధంగా సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట. 3 months వరకు మనకు జాబ్ పోతుందే లేకపోతే మళ్ళీ ఒకేసారి జాబ్ తీసి మళ్ళీ నెక్స్ట్ వేరే జాబ్ ఏదైనా మనమే ట్రై చేసుకోవాలేమో ఇలాంటి డౌట్స్ అయితే ఏముండవు. ఒక్కసారి మీకు ఆఫర్ వచ్చి ఆ ఆఫర్ ఒక 1 weekలోనే పోయినా కూడా మీకు నెక్స్ట్ ఇంకో జాబ్ కోసం కూడా ఖచ్చితంగా వాళ్ళైతే సపోర్ట్గా మనకుంటారనమాట. సో మీరు సింపుల్గా ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర నుంచినే అంటే మనకు హెచ్ఆర్ఏ గైడ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బయట కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యామనుకోండి ఏదైనా జాబ్ కోసము, సో వాళ్ళు ఏంటంటే 1 month శాలరీ అని ఈ విధంగా చాలా చెప్తుంటారు కదా. ఇందులో మనకు అలా ఏముండదు, జస్ట్ 300 పే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా మీరు హెచ్ఆర్తో కాంటాక్ట్ అయ్యేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే డిస్కషన్ జరుగుతుంది కదా, మీ ఎడ్యుకేషను, క్వాలిఫికేషన్ ఇవంతా ఈ డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ 300 కూడా మనకు 3 months వరకు అయితే ఎటువంటి హెల్ప్ కావాలన్నా అంటే ఒక జాబ్ పోయినా కూడా ఇమీడియట్గా ఇంకో జాబ్కి మనం ట్రై చేసేదానికి కానీ దేనికైనా సరే 3 months వరకు మనకు 100% సపోర్ట్ అయితే ఉంటారనమాట. సో ఖచ్చితంగా మీరు మీరు చేయాల్సింది చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వీలైనంత త్వరగా మీరు కూడా ఏదో ఒక జాబ్ అయితే వెళ్ళిపోతారనమాట. అంటే ప్యాకేజెస్ అంతా కూడా నార్మల్గా ఏదో కన్సల్టెన్సీ కదా అని తక్కువగా అనుకోవడానికి లేదు, మంచి మంచి పెద్ద కంపెనీసే ఉంటాయి కదా, ఆ కంపెనీస్లో ఉన్న జెన్యూన్ జాబ్స్నే మనకైతే రికమెండ్ చేసి అందులో పంపిస్తారనమాట. సో ఖచ్చితంగా మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా సరే ఈ జస్ట్ ఆ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా మీకు వాళ్ళ నుంచి కాల్ బ్యాక్ 100% వస్తుంది, డిస్కషన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.